హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ముందుకి మరొక వీడియోతో వచ్చేసా. అది పాపికొండలు భద్రాచలం బోట్ ట్రిప్ అని చెప్పాను కదా. అదే మేము బోట్ నుంచి భద్రాచలం చేరుకునేటప్పటికి ఈవినింగ్ 7 అయ్యింది. 7కి ఫ్రెష్ అయ్యి మేము టెంపుల్కి వచ్చాము. టెంపుల్ దగ్గర వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకి డెకరేషన్ చేస్తున్నారు. అదిగోండి, ఇక్కడ 365 ఒత్తులు కూడా వెలిగించవచ్చు దీపం మనం. ఫుల్గా టెంపుల్ మొత్తం లైటింగ్తో చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. 2 కళ్ళు చాలు, అంత బాగా చేశారు. అయితే మేము ఇక్కడ నిల్చున్నామో లేదో స్వామివారిని ఊరేగింపు తీసుకొస్తున్నారు. కరెక్ట్గా అదే సమయంలో మాకు బయట నిల్చున్నాం. ఇంకా స్వామివారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇంత బాగా మాకు స్వామివారి దర్శనం అవుతుందని. సో ఫ్రెండ్స్, మాకైతే చాలా బాగా దర్శనం అయిందనమాట. ఆ స్వామివారి పల్లకి సేవ కూడా మేము చేసుకున్నాం కొంచెం సేపు. ఆ తర్వాత స్వామివారిని టెంపుల్లోనికి తీసుకెళ్ళిపోయారు. పల్లకి సేవ అయితే అసలు అనుకోలేదు. ఆ పల్లకిని నా భుజం పైన పెట్టుకొని కొంచెం సేపు నడుస్తానని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. నేనైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను భద్రాచలం రావడం. స్వామివారిని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము ఫోన్స్ గట్రా బయటే ఉంచేయాలి కదా, అందుకని లోపల వీడియో ఏం తీయడానికి అవ్వలేదు. ఇక్కడ రామదాసు గారి ప్రతిమ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఆయనే కదా ఈ గుడి కట్టించింది. ఆ తర్వాత చూసారా లైటింగ్తో ఎలా బాగా కనిపిస్తుందో భద్రాచలం రాములవారి టెంపుల్. ఆ తర్వాత మేము నైట్ అయిపోయింది, ఇంకా స్టే చేసాం రూమ్లో. నెక్స్ట్ డే అయిపోయింది, దర్శనం అయిపోయింది, రూమ్లో స్టే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ చూడవలసిన మరొక ప్రదేశం గోదావరి నది. ఈ గోదావరి నది ఈ మంచుతో చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మనం ఈ గోదావరిలో స్నానం చేసేసి స్వామివారి రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత మేము పర్ణశాలకు వచ్చాము. ఈ పర్ణశాల సీతారాముల అరణ్యవాసంలో ఉండేటప్పుడు ఇక్కడే ఉండేవారు. ఇది సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన ప్లేసు. ఆ తర్వాత సీతమ్మ వారిని ఆరచీర ఆరబెట్టుకునే స్థలం ఇదే. దీనికి చిన్న ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటంటే సీతమ్మ వారు 5 రోజులు నెలసరి వచ్చినప్పుడు ఆ గోదావరిలో స్నానం చేయకూడదని ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఉండేవారు అనమాట. 5 రోజులు ఇక్కడ పసుపు కుంకాల రాళ్ళు కూడా ఉంటాయి. ఆ తర్వాత స్వామివారు స్వయంగా తన బాణం వేసేసి ఇక్కడ ఒక నదిని కూడా సీతమ్మ వారికి ఏర్పాటు చేశారనమాట. ఇగోండి, ఇది చూడండి ఎలా కనిపిస్తుందో అమ్మవారిని ఆరబెట్టుకునే ప్లేసు. ఇక్కడే రాముల వారు సీతమ్మ వారికి 5 రోజులు తోడుగా ఉండేవారు. ఇదే రాయి పైన కూర్చుండేవారు. ఆ రాయి చూడండి ఎంత పొడుగుందో. అతను అంత పొడుగుండేవారు అంట రాముల వారు. అందుకే ఆజానబాహుడు అనే పేరు కూడా ఉందంట. ఆ తర్వాత రావణాసురుడి చెల్లెల శూర్పణఖ చెవి ముక్కులు కోసిన ప్లేస్ ఇదే. ఇక్కడికి వెళ్ళి ఆ రాళ్ళను తీసుకొని సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మాకు కానీ మా కుటుంబంలో ఎవరికి కానీ రాకూడదని కోరుకొని వెనక్కి తిరిగి 3 రాళ్ళు విసురుతారంట. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ భద్రాచలానికి రీచ్ అయిపోయాం. ఇక్కడ అందరూ కోలాటం ఆడుతున్నారు. మేమైతే కరెక్ట్గా అంటే మేము పర్ణశాలకు వెళ్ళి వచ్చి ఇక్కడే దిగాం. వెహికల్ ఇక్కడ దిగేటప్పటికి ఇక్కడ కోలాటం ఆడుతున్నారు. కొంచెం సేపు ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత ఇది నేను లైటింగ్తో మీకు ఫస్ట్ ముందు చూపించాను కదా, ఇది ఒకవైపు గుడి, ఇది ఇంకొక వైపు అన్నమాట. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ స్వయంగా రామలక్ష్మణులు వాళ్ళ చేతులతో వంటలు చేసే వంట పాత్రలు అన్నమాట ఇవే. సో ఫ్రెండ్స్,